హే గాయ్స్, ఇంట్లో ఉండి ఉండి ఒక్కపోస్తూ ఉంటే అలా బైక్ రైడింగ్ చేస్తూ హైవే మీదకు వచ్చాను. వచ్చాక తెలిసింది నేను పెనం మీద నుండి పొయ్యిలో పడిపోయాను అని. సూర్యుడు ఇప్పుడు నా నడినెత్తి మీద ఉన్నాడు. అంటే ఇది మిట్ట మధ్యాహ్నం. ఫ్రెండ్స్, ఒక మాట చెప్పాలంటే ఈ ఎండకు గులాబ్ జాములు గలగలలాడుతున్నాయి. ఇంత ఎండలో నేను ఇలా ఒక చేత్తో ఆ బైక్ హ్యాండిల్, మరో చేత్తో వీడియో చేస్తూ ఉంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు. బహుశా ఈ టైంలో ఈ విధంగా చేయటం మిట్ట మధ్యాహ్నం దున్నపోతికి పాలు పితికినట్టుందనుకుంటా. అందుకే వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఒక చెట్టు తల్లి కావాలి. ఆ తల్లి నీడలో కాసేపు సేద తీరాలి. ఫ్రెండ్స్, చూద్దాం చెట్టు ఎక్కడుందో. ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. దూరాగా ఒక చెట్టు కనిపించింది. వచ్చా అమ్మయ్యా, చెట్టు నీడలోకి వచ్చేసాం. ఫ్రెండ్స్, ఈ టెంపరేచర్ తట్టుకోలేక ఇంటిపైన కూలింగ్ పౌడర్ వేసుకుందామని అలా సూర్యసీమకి వెళ్ళి సూర్య కూల్ అనే కూలింగ్ పౌడర్ ప్యాక్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, సూర్య కూల్ ప్యాకెట్ తీసుకుని నేను ఇంటికి రిటర్న్ అవుతున్నాను. సేమ్ సిచ్యువేషన్, ఒక చేత్తో బైక్ హ్యాండిల్, మరో చేత్తో వీడియో. ఫ్రెండ్స్, ఇలా మాత్రం ఎవరు చేయదు. నేను ట్రాఫిక్ లేదని ఇలా చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నైట్ టైం. ఇక ఆ ప్యాకెట్ కట్ చేస్తే ఆ ప్యాకెట్లో ఏముంటుందో చూద్దాం. ప్యాకెట్ ఓపెన్ అయింది. ఆ పెద్ద ప్యాకెట్లో సున్నం ఉంది. ఆ సున్నంలో చిన్న ప్యాకెట్ ఉందో చూడండి. దాన్ని మనం పటిక లేదా స్ఫటిక అంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనొచ్చు. ఇక ఈ పటికని కూడా కట్ చేసి దాన్ని కొద్దిగా నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కలపాలి. ఒక చిన్న కర్ర తీసుకొని దాన్ని బాగా కరిగేదాకా తిప్పాలి. ఫ్రెండ్స్, ఆ పటిక బాగా కరిగిన తర్వాత ఆ నీళ్లను ఒక టబ్బులో పోయాలి. ఆ టబ్బులో సున్నం కూడా వేయాలి. తగినన్ని నీళ్లు పోయాలి. ఇక బాగా తిప్పుతూ ఉండాలి. ఎంత తిప్పాలంటే అక్కడ తిప్పి మన కడుపులో కూడా తిప్పినట్టు ఉండాలి. ఫ్రెండ్స్, మిక్సింగ్ అయిపోయింది. ఇక ఫస్ట్ కోటింగ్కి నాకు కావాల్సినంత తీసుకున్నాను. ఇక నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ కోటింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం పల్చగానే వేయాలి. అది మందంగా వేస్తే ఏంటంటే సెకండ్ కోటింగ్కి పనికిరాదు, చెక్కులుగా లేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా బ్రష్తో వేస్తేనే బాగుంటుంది. మొత్తానికి ఫస్ట్ కోటింగ్ అయిపోవచ్చింది. ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు. రిలాక్స్. నెక్స్ట్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఇట్స్ టైమ్ ఫర్ సెకండ్ కోటింగ్. లాస్ట్ నైట్ సింగిల్ కోటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మరి సెకండ్ కోటింగ్ వేయాలి. ఫ్రెండ్స్, సెకండ్ కోటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దాదాపుగా టైము 9 గంటలైంది. ఎండ మండిపోతుంది. ఫ్రెండ్స్, సెకండ్ కోటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసిన తర్వాత ఇదిగో ఇలా వచ్చేసింది. ఫ్రెండ్స్, అబ్బో ఎండ మండిపోయింది. ఫ్రెండ్స్, మామూలుగా కాదు, అల్లాడిచ్చింది. మొత్తానికి మనం అనుకున్నది సాధించేశాం. ఇంకా మనం కలుపుకున్న సున్నం అయితే ఉంది. ఎవరికైనా పనికొచ్చిద్దని పారేయకుండా అంతే ఉంచాను. ఫ్రెండ్స్,